అంటే ఎస్పీ గారి బాధ్యత ఏంటి? ఎస్పీ గారు ఈ ప్రభుత్వానికి జవాబుదారా, నారాయణకి జవాబుదారా? అంటే నారాయణ గారితో చెప్పి ఆయన పర్మిషన్ అవసరమా? అక్కడ దోపిడీ పాలవుతుంటే ఆయన ఏం చెప్తున్నాడు? నేను పోలీసులు విచారణ చేశారు, ఇంటెలిజెన్స్ వాళ్ళు విచారణ చేశారు, ఆయనకి రిపోర్ట్ ఇచ్చారు, ఆ రిపోర్ట్ ప్రకారం ఆయన చర్యలు తీసుకోకుండా ఆయన మీరు పనులు చేయబాకండి అని చెప్పాడు. అంటే తెలుగుదేశంలో ఉన్నటువంటి అధికారులు ఏ విధంగా తయారయ్యారంటే, మేము ఎమ్మెల్యేలకి ఉన్నటువంటి మంత్రులకు రిపోర్ట్ చేస్తాం తప్ప చంద్రబాబు చెప్పినా మరొక ఆయన చెప్పినా మా విధి విధానాలు మేము పాటించాల్సినటువంటి అవసరం లేదు, న్యాయబద్ధంగా మేము వ్యవహరించము, మాకున్నటువంటి దానిలో మేము వాళ్ళు ఏదన్నా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే లోకల్ లీడర్లు, లోకల్ మంత్రులు, లోకల్ ఎమ్మెల్యేలు వాళ్ళ ప్రకారం నడుచుకుంటామన్నారు. మంత్రిగా వ్యవహరించేటువంటి వ్యక్తి, ప్రభుత్వంలో బాధ్యత కలిగినటువంటి వ్యక్తి, ఆయన ఏం చెప్తున్నాడు? రాత్రులు ఎత్తుకోపోయినా ఇబ్బంది లేదంట, కానీ ట్రాక్టర్లతో ఎత్తుకపోవాలంట, ట్రిప్పర్లతో ఎత్తకపోకూడదంట. అది పాపం ఆయన చెప్పేది. ఆయన బాధ అంతా ఏంటంటే, మీరు ఎప్పుడో ఎత్తకపోండి, కానీ ట్రాక్టర్లతో ఎత్తకపోండి, చూడడానికి బాగుంటుంది, కానీ ట్రిప్పర్లు ఎత్తకపోతే దోపిడీ కింద కనపడుతుంది, అది మనకు అసహ్యం కదా. మీరు ట్రిప్పర్లతో ఎత్తకపోతే ఆ హిటాచీని సీజ్ చేయిస్తా, మీ మీద కేసు పెట్టిస్తా అని చెప్పి నేరుగా వాళ్ళతో అందరినీ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ లైన్లోకి తీసుకొని మాట్లాడాడు. ఒక మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, బాధ్యతగా వ్యవహరించాల్సినటువంటి వ్యక్తి, ఎస్పీ గారు చెప్పారు నాకు అని చెప్పి ఎస్పీ గారు ఏ విధంగా నారాయణ గారి పర్మిషన్ తీసుకుంటుంది ఈ విషయాల్లో? ఎస్పీ గారు నేరుగా వ్యవహరిస్తారా? నారాయణ గారు చెప్పినట్టు మాకు రేపు నుంచి అయ్యా మాకు ప్రభుత్వ విధి విధానాలు పట్టవు, మేము ఎమ్మెల్యేలు నారాయణ గారు చెప్పినట్టే ఉంటామని చెప్పి ఎస్పీ గారు కానీ కలెక్టర్ గారు కానీ చెప్తే ఇంకా అడగబడేదాన్ని. ఎందుకంటే వాళ్ళు దోపిడీ చేసుకుంటారు, మేము పట్టించుకోము అని చెప్పినట్టే లెక్క. అంటే ప్రకృతి సంపదని కొల్లగొట్టినా, సహజ వనరులని దోపిడీకి గురి చేసినా మేము వ్యవహరించము, మాకు పట్టదు అన్నట్టుగా ఈరోజు మీరు మాట్లాడేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఈరోజు గత ప్రభుత్వంలో చాలా మంది ఇసుకను గురించి మాట్లాడారు. నిద్రలేస్తే ఇసుక దోపిడీ అన్నారు. ప్రభుత్వానికి సంవత్సరానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 750 కోట్ల రూపాయలు, అంటే 5 సంవత్సరాల్లో దాదాపుగా 3500 కోట్ల పైచులకు ఆదాయం వస్తే, ప్రజలకు చెందాల్సినటువంటి ఆస్తి, సహజ సంపదని చట్టాలకు విరుద్ధంగా, నిబంధనలకు విరుద్ధంగా ఆ 1000 కోట్ల రూపాయలు ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు జోబులో వేసుకుంటా మీరు రేయింబగుళ్ళు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ఉంటే, మిమ్మల్ని అడిగేటువంటి నాదుడే లేకపోతే ఇంతకన్నా ఆధారం ఏం కావాలో చెప్పండి? ఏం చేస్తున్నట్టు జిల్లా కలెక్టర్ గారు, ఏం చేస్తున్నట్టు జిల్లా ఎస్పీ గారు, ఏం చేస్తున్నట్టు మైనింగ్ డిపార్ట్మెంట్? మీ ఇష్ట ప్రకారం మీరు భూగర్భ జలాలకు సంబంధించినటువంటి జియాలజీ ఆ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నట్టు భూగర్భ జలాలకు సంబంధించినటువంటి, అంటే మీరు వదిలేశారా? వాళ్ళందరికీ మీరు లైసెన్స్ ఇచ్చేశారా? మీ ఇష్ట ప్రకారం మీరు దోపిడీ చేసుకోండి, మాకు ఇబ్బంది లేదన్నారా? దీని ప్రకారం దోపిడీ చేసుకుంటే కనీసం సిగ్గు ఎగ్గు లేకుండా చంద్రబాబు నాయుడు గారు పైన నేను ఉచిత ఇసుకిస్తున్నానని మాట్లాడతారు.